సమయం సమీపిస్తోంది. ఇంకా 24 గంటల్ని మిగిలి ఉంది. డిసెంబర్ 30 నోట్ల రద్దు పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం విధించుకున్న గడువు రేపటితో ముగుస్తోంది. మోడీ దేశ ప్రజలను అడిగి టైం కూడా పూర్తిగా వస్తోంది. మరి రేపటి నుంచి ప్రభుత్వం ఏం చేయబోతోంది? మోడీ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారో? కష్టాలకు చెల్లుచీటి పాడతారా లేక ఇంకా నట్లు బిగిస్తారా? బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రైక్ అంటూ పెద్ద నోట్లను ఉన్నపళంగా రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకునే టైం వచ్చింది. నవంబర్ 8న మోడీ ప్రకటించిన డిసెంబర్ 30 గడువుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలింది. ఆ తర్వాత నోట్ల వ్యవస్థను ఎలా నడపాలన్న దానిపై కొత్త అస్త్రాలు సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. రేపటిలోగా పాత నోట్లను అకౌంట్లలో డిపాజిట్ చేసుకోకపోతే బ్యాంకు గడప ఎక్కలేరు. నేరుగా ఆర్బీఐ కార్యాలయానికి వెళ్లి వాళ్ళు అడిగే 1,00,000 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక మార్చి తర్వాత కూడా రద్దయిన పాత నోట్లు ఉంటే మాత్రం తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం 4 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాలి. పెద్ద నోట్ల రద్దు తర్వాత 50 రోజులుగా దేశ ప్రజలు నానా కష్టాలు పడటంతో కొత్త సంవత్సరంలో తీపి కబురు అందించాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. నగదు ఉపసంహరణపై ఆంక్షలు సడలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రోజుకు 2,500, వారానికి 24,000 పరిమితిని సడలించి రోజు లేదా వారానికి 40,000 తీసుకునేలా వెసులుబాటు ఇవ్వనున్నట్టు సమాచారం. ఆర్బీఐ నుంచి నగదు నిల్వలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయకుండా దశలవారీగా నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రజలకు అందించే తీపి కబురును స్వయంగా మోడీనే ప్రకటిస్తారని సమాచారం. రేపు సాయంత్రం ప్రధానమంత్రి మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. పెద్ద నోట్ల పరిణామాలను ప్రస్తావిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయాలను ప్రకటించవచ్చు. ప్రధానమంత్రి ప్రసంగానికి సంబంధించి మరో ప్రచారం కూడా ఢిల్లీ వర్గాల్లో నడుస్తోంది. యూపీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జనవరి 2న లక్నోలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది బీజేపీ. ఆ సభ వేదికగా మోడీ కొన్ని కీలక ప్రకటనలు చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. నిజాయితీ పరులు భయపడాల్సిన పని లేదు. నల్ల కుబేరులకే చుక్కలు చూపిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 30 తర్వాత మరింత కఠినంగా వ్యవహరించబోతోంది. నల్లధనాన్ని ప్రకటించుకునే అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా కోట్లకు సొమ్ము కలిగి ఉన్న వారిపై నిఘా పెట్టబోతోంది. లావాదేవీల విషయంలో ప్రజల బ్యాంకు ఖాతాలను కూడా జల్లెడ పట్టబోతోంది. మరోవైపు డిపాజిట్ల రూపంలో ఇప్పటి వరకు బ్యాంకులకు 14 లక్షల కోట్లు చేరినట్లు సమాచారం. ప్రభుత్వం విధించుకున్న గడువు కూడా రేపటితో ముగుస్తుండటంతో ఇక తేలాల్సింది లెక్కలే. దేశవ్యాప్తంగా నల్లధనం ఎంతుంది? డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు ఎన్ని లక్షల కోట్లు చేరాయి? ప్రభుత్వం ఊహించిన స్థాయిలో ప్రజల నుంచి డబ్బులు వెనక్కొచ్చాయా? నల్లధనంపై పోరాటం ఎంతవరకు సక్సెస్ అయ్యింది? ఈ ప్రశ్నలకి సమాధానం వెతకాలి. పెద్ద నోట్లు రద్దు చేసే సమయానికి ఆర్బీఐ అంచనాల ప్రకారం దేశంలో 15.4 లక్షల కోట్లు చలామణిలో ఉన్నట్లు తేలింది. బ్యాంకులకు చేరిన డిపాజిట్లను ఈ టార్గెట్ దాదాపుగా పూర్తయినట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకు 14 లక్షల కోట్లకు పైగా బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. రేపటి తర్వాత ఈ నెంబర్ ఇంకా పెరుగుతుంది. నవంబర్ 9 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జరిగిన లావాదేవీల లెక్కలను ఇప్పటికే ఆర్బీఐ ఆర్థిక శాఖ విశ్లేషిస్తోంది. ఇంకా బయటపడని నల్లధనం ఏదైనా ఉంటే ముక్కుపిండి వసూలు చేసే ఆలోచన చేస్తోంది. పాత నోట్లను కలిగి ఉండటాన్ని నేరంగా మార్చిన కేంద్రం వచ్చే నెల నుంచే నిఘా పెంచబోతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఐటీ శాఖ అధికారులు ఇకపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నారు. కోట్ల రూపాయల డిపాజిట్ చేసే బడాబాబులే కాకుండా 2.5 లక్షలకు దాటి డిపాజిట్ చేసిన వ్యక్తుల ఖాతాలను కూడా తనిఖీల జాబితాలో చేర్చబోతున్నారు. అనుమానమున్న ప్రతి ఖాతాను జల్లెడబట్టి ఆయా వ్యక్తుల ఆర్థిక మూలాలపై ఫోకస్ పెట్టబోతున్నారు. ఇక జన్ధన్ ఖాతాల్లోకి కూడా వేల కోట్ల రూపాయల డిపాజిట్లు వచ్చిపడ్డాయి. ఈ నిధులపై ఆంక్షలు విధించడంతో కొంతకాలం వరకు ఇవి ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి.